హలో ఎవ్రీవన్. ఏపీలో 10వ తరగతి నుంచి మీకు ఎలాంటి అర్హత ఉన్నా సరే అంటే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఎంఎస్సి, పీజీ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీకు అందరూ కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. రేపే మీకు జాబ్ అయితే ఇస్తారమ్మా. ఆన్ ది స్పాట్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అప్లై చేసుకోవచ్చును. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 506 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయని సంస్థ పేరు చూసుకుంటే జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా. కాబట్టి ఎవరైతే వైజాగ్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇక్కడ మనకి 8 ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు, అర్హతలు, జీతము వివరాలు ఇవనేసి మనకి క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 506 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అంటే ఇక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళ యొక్క అఫీషియల్ పోర్టల్‌లోనే మనకి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా. ఇక్కడ చూసుకుంటే మనకి సంస్థల వారీగా ఖాళీలు అనేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏ కంపెనీస్ వస్తున్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేసి, జైబేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి, టీమ్ లీజ్ బ్రాంచ్ అనేసి ఇక్కడ మనకి ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆ కంపెనీస్ ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు మొత్తం క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి మిగతా వివరాలకు వెళ్తే ఇక్కడ చూడండి మనకి 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ, డీఫార్మసీ, బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కనీసం వయసు చూసుకుంటే మీకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. జాబ్ మేళ జరిగే తేదీ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారమ్మా. ఇక్కడ చూసుకుంటే మీకు 26వ తేదీన మేబీ ఈ రోజు 25 కాబట్టి రేపు మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి రేపే మీకు జాబ్ అయితే వస్తుంది. మార్నింగ్ 10 గంటలకంతా మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. జాబ్ మేళ జరిగే ప్రదేశం చూసుకుంటే మీకు జిల్లా ఉపాధి కార్యాలయం కంచరపాలెం విశాఖపట్నంలో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. జీతం ఎంత ఉంటుందంటే మీరు సెలెక్ట్ అయ్యే సంస్థల ఉద్యోగాన్ని బట్టి జీతం అయితే ఆధారపడి ఉంటుంది మా. అంతే కదా. మీ యొక్క జాబ్ యొక్క ప్రొఫైల్‌ని బట్టి మీకైతే సాలరీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో కనీసం అంటే మాక్సిమం క్లియర్‌గా తెలుసుకుంటే మనకి 10,000 నుండి 25,000 రూపాయల వరకు జీతం వచ్చే విధంగానే ఇందులో ఉద్యోగాలు అయితే ఉన్నాయి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫీజెస్ చూసుకుంటే మీకు ఈ జాబ్ మేళకు హాజరు కావడానికి ఫీజెస్ ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు. ఉచితంగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చును. మరి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకైతే చెప్తాను. ఎంపిక విధానం చూసుకుంటే మీకు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులను కంపెనీ వారు రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటి వివిధ దశల ఆధారంగా అయితే ఎంపిక చేస్తామంటున్నారు. ముఖ్య గమనిక చూసుకుంటే మీకు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మీరైతే ఫార్మల్ డ్రెసెస్ అయితే వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెసెస్ అంటే ఏం లేదు, మన టక్ చేసుకోవడం ఇలాంటిదన్నమాట. షూ వేసుకోవడం ఇలాంటివి మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకి అయితే హాజరైతే కావాలి. కాబట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ అదేవిధంగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకొని మీరైతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఎన్‌సీఎస్ రిజిస్ట్రేషన్ విధానం ఆన్‌లైన్ కింద ఇచ్చిన లింక్‌ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలంటున్నారు. ఇక్కడ మనకి ఎన్‌సీసీఎస్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ హియర్ అనేసి ఒక లింక్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సెకండ్ లింక్ అనేసి ఇక్కడ మనకి 2 లింకులు అయితే ఇచ్చారు. ఈ 2 లింక్‌లో మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చును. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అనేసి మనకి నోటిఫికేషన్ కూడా క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇస్తాను, 2 లింకులు ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ అయితే లోకల్ క్యాండిడేట్‌లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. ఇది వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.